అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎగ్ బోండా ఎలా తయారు చేయాలనో చూపిస్తా. ఎగ్ బోండా ఎన్నిసార్లు చేసినా బండి మీద ఎగ్ బోండా లెక్క ఉండట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు. ఈ లెక్కన ట్రై చేసి చూడండి నేను చూపించినట్టు. ఇప్పుడు మీరు ఇంకొకసారి బండి మీద ఎగ్ బోండా అననే అనరు, ఇంట్లోనే చేసుకుంటారు. స్టార్ట్ చేయండి. నేను ఇక్కడ 4 ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకున్నాను. ఓ పావు కేజీ శనగపిండిలో కొంచెం వంట సోడా, తర్వాత జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూను ఉప్పు అండి. ఉప్పు కొంచెమే పడుతుంది. ఓమ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. కావలసిన నీళ్ళతోటి మంచి పేస్ట్ చేయాలి. మనం బజ్జీలు వేస్తాం చూడండి, మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ. బజ్జీలు వేయడానికి ఏ రకంగా పిండి ఉంటుందో ఆ రకంగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. చూడండి, ఈ రకంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ పిండి ఎక్కువ పట్టదు, అట్లా అని చెప్పేసి పల్చగా కూడా ఉండదు. ఇప్పుడు ఆ గుడ్లు ఇందులో ముంచి వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఈవినింగ్ అవర్స్ చాలా ఈజీగా తొందరగా రెడీ చేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకొని అది అంటే కొంచెం క్రిస్పీగా అయ్యే టెక్చర్ మనకు తెలుస్తుంటుంది గోలుతుంటే. అంతవరకు దాన్ని తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి. వీటిపైన మీరు ముందు ప్రిపేర్ చేసుకోవాల్సిన మసాలాలు ఇంకా ఉంటాయండి. చాట్ మసాలా తెచ్చిపెట్టుకోండి. ఓ పక్క కొంచెం చాట్ మసాలా, పచ్చిమిర్చి అయినవి పక్కకు తీస్తున్నా చూడండి. మీరు ఈలోపు పచ్చిమిర్చిను, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ వేడి తగ్గక ముందే అవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను ఇవి ఈ చాపర్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ చిన్న ముక్కలు పెట్టుకొని కొంచెం ఈ బోండాల మీద చాట్ మసాలా వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.